నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ఆయన మంత్రి పదవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిశాయి, గేమ్ ఓవర్ అయింది. ఈ గేమ్ లో ప్రజలు విన్నర్స్ అయ్యారు. ఒకే నియోజకవర్గంలో వరుసగా గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల వరుసలో నేను చేరాను. మళ్లీ జన్మంటూ ఉంటే ఈ గెలుపును మర్చిపోలేను. గేమ్ చేంజర్ అన్న ఆదాల ప్రయత్నాలు రూరల్లో విఫలమయ్యాయన్నారు. ఈ ఎన్నికల్లో ఉచ్చ నీచాలు మర్చి నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు. నా కుటుంబ సభ్యులను సైతం అవమానపరిచారు. కుట్రలు కుతంత్రాలు నాకు తెలియదు, ప్రజల పక్షాన ఉంటానని తెలిపారు. కాబట్టి నాకు కావాల్సింది అలాంటిదే. కాబట్టి ఎన్నికల వేళ ప్రజల్లో ఏదైతే వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో ఈ దేశంలో మీరు బాగా గమనించండి. జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి దాకా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా దుర్మార్గంగా ఉచ్చరీచారు మరిచి మన ఇంట్లో కూడా కుటుంబం ఉంటుందే, వాళ్ళ ఇంట్లో కుటుంబం ఉంటుందే అన్న ధ్యాస లేకుండా, అన్న జ్ఞానం లేకుండా ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. కానీ నాకు ప్రజల మీద నమ్మకం, నెల్లూరు రోడ్ల ప్రజల మీద. నేనేమిటో రోడ్ల ప్రజలకు తెలుసు, నా భావోద్వేగాలు తెలుసు. కష్టం వస్తే కన్నీరు కారుస్తా, సంతోషం వస్తే నవ్వుతా. నటించడం నాకు చేతరాదు. కుట్రలు కుతంత్రాలు ఇవి నాకు తెలియదు. మనసులో ఏముంటుందో మాట్లాడతా. అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షంలోనే ఉంటా. అవసరమైతే ప్రజల కోసం ఎవరినైనా ధిక్కరిస్తా. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సర్వశక్తివంతుడు, సర్వబలవంతుడు, ప్రపంచంలోనే శక్తివంతుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నా. ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటాన్ని దిగిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటాన్ని దిగిన తర్వాత పిపీలకులు అంటే చాలా మందికి అర్థం తెలియదేమో. దయచేసి పిపీలకులు డిక్షనరీ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేసిన మనిషి ఒక పిపీలకులు. వీళ్ళతో పోరాటం చేయటం నాకు సమస్య కాదు. అయితే అది నా గొప్పతనం కాదు. నాకు నమ్మకం ప్రజల మీద. ప్రజల అండ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే, ప్రజాదరణ ఉంటే, డబ్బు కొండలైనా, బంగారు కొండలైనా, వజ్రాల కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రజల అండ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే, డబ్బు కొండలైనా, వజ్రాల కొండలైనా, బంగారు కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి. పాపం దానికోసం సోషల్ మీడియా మీద 3 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు పెట్టారో తెలియదు. ఇచ్చిన లెక్క మాత్రం 3 కోట్ల రూపాయలు. ఇప్పుడు లెక్కలు దాల్చమని అడుగుతున్నారంట. కాబట్టి ఇది ఒక అపూర్వ విజయం. నా కోసం కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాది వారిది అతి తక్కువ ప్రయాణం. నాది వారిది అతి తక్కువ ప్రయాణమైనా నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలా మంది వచ్చిన ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో నాతో పాటు వచ్చిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాకంటే ముందు 20 ఏళ్లుగా, 25 ఏళ్లుగా, 10 ఏళ్లుగా, 5 ఏళ్లుగా, 6 ఏళ్లుగా, 3 ఏళ్లుగా నాకంటే ముందు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, నన్ను నమ్మి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు పాలు నీళ్లలాగా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేశారు. ఇదే సగం బలం నాకని చెప్పని కూడా సరైన